వెల్కమ్ టు ఆల్. ఈరోజు క్లాసులో మనం ఇండియా పోస్ట్ రీటైల్ పార్సిల్ గురించి తెలుసుకుందాం. ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ గతంలో మనకి రిజిస్టర్ పార్సిల్ సర్వీస్ ఉండేది. దాన్ని రీప్లేస్ చేస్తా ఇండియా పోస్ట్ పార్సిల్గా దాని పేరు మార్చి ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్గా మార్చి మన డిపార్ట్మెంటు తీసుకురావడం జరిగింది. సర్వీస్ is available to both individual and bulk customers. ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ సర్వీస్ ని ఇండివిజువల్స్ అలాగే బల్క్ కస్టమర్స్ ఇద్దరు ఉపయోగించుకోవచ్చు. ఆల్ పార్సిల్స్ హ్యాండిల్ అండర్ ది సర్వీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అకౌంటబుల్ ఐటమ్స్. అకౌంటబుల్ ఐటమ్స్ అంటే మనం బుక్ చేసేటప్పుడు రసీదు ఇస్తాము, అలాగే డెలివరీ అయ్యే క్రమంలో మనం ఆ అడ్రస్ ఈ దగ్గర సంతకం చేసుకుని డెలివరీ చేస్తాం. వీటన్నిటిని అకౌంటబుల్ ఐటమ్స్ అంటాం. ఏదైతే మనం బుక్ చేసినప్పుడు రసీదు ఇస్తామో అలాగే డెలివరీ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన సంతకం తీసుకుని మనం ఆర్టికల్ అప్పచెప్తాము, వీటన్నిటిని అకౌంటబుల్ ఐటమ్స్ అంటాం. దిస్ సర్వీస్ ఎఫెక్టివ్లీ రీప్లేసెస్ ది ప్రీవియస్లీ ఆపరేషనల్ రిజిస్టర్ పార్సిల్ సర్వీస్. గతంలో ఉన్న ఈ రిజిస్టర్ పార్సిల్ సర్వీస్ ని రీప్లేస్ చేస్తా ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ సర్వీస్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ గా మనం ఒక ఆర్టికల్ ని బుక్ చేయాలంటే మనం చెప్పబోయే ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. 500 గ్రామ్స్ దాటి ఉండాలి కంపల్సరీగా. 500 గ్రామ్స్ దాటింటేనే మనం దాన్ని ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ కింద తీసుకుంటాం. అలాగే మ్యాక్సిమం వెయిట్ 35 kgs, మినిమం ఏమో 500 గ్రాములు దాటి ఉండాలి, మ్యాక్సిమం వెయిట్ 35 కిలోల వరకు ఉండొచ్చు. ఈ వెయిట్ కు సంబంధించి ది 35 kg maximum applies to either the gross weight or volumetric weight of the item. ఆ ఐటమ్ యొక్క నికరంగా ఉన్న బరువు కానీ ఈ వాల్యూమెట్రిక్ వెయిట్ కానీ రెండిట్లో ఏదైనా సరే 35 kgs దాటకూడదు. అలాగే ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ కి మినిమం డైమెన్షన్స్ మ్యాక్సిమం డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రకారమే ఈ ప్యాకింగ్ అనేది చేసుకుని రావాలి. మనకి రోల్ ఫామ్ లో ఉంటే గనక మినిమం లెంగ్త్ ప్లస్ 2 ఇంటూ డయామీటర్ 170 mm ఉండాలి. అలాగే మినిమం లెంగ్త్ అనేది 100 mm మనకి ఇది రోల్ ఫామ్ లో ఉన్నప్పుడు. అదర్ దెన్ రోల్ ఫామ్ అయితే మనకి 140 ఇంటూ 90 mm టాలరెన్స్, అంటే మనకి +2 or మైనస్ అంటే 2 మిల్లీమీటర్లు పెరగచ్చు. ఈ పైన చెప్పిన కొలతలకి 2 మిల్లీమీటర్లు తగ్గచ్చు. అలాగే మ్యాక్సిమం వెయిట్ మనం చెప్పుకున్నప్పుడు ఇది గ్రాస్ ఆర్ వాల్యూమెట్రీ వెయిట్ 35 kgs మించకూడదు. మ్యాక్సిమం లెంగ్త్ 1.5 మీటర్స్. ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ కి మ్యాక్సిమం లెంగ్త్ అనేది 1.5 మీటర్స్. అలాగే మ్యాక్సిమం కంబైన్డ్ లిమిట్ లెంగ్త్ అండ్ గ్రిడ్త్ కంబైన్డ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 3 meters. ఒకసారి మనం ఈ డైమెన్షన్స్ ని
మనం స్లైడ్స్ లో చూద్దాం. మినిమం లెంగ్త్ చూడండి ఒకసారి. మినిమం లెంగ్త్ ప్లస్ 2 ఇంటూ డయామీటర్ ఇట్లా రోల్ ఫామ్ లో ఉన్నప్పుడు 170 mm. అలాగే మినిమం లెంగ్త్ 100 mm ఉండాలి. మనకి ఈ ప్లస్ ఆర్ మైనస్ 2 mm మనం ఇది 2 mm పెరగచ్చు, 2 mm తగ్గచ్చు ఈ కొలతలకి. అలాగే అదర్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు మనకి 140 ఇంటూ 90 mm సైజులో ఉండాలి. అలాగే మినిమం లెంగ్త్, మినిమం ఇక్కడ మ్యాక్సిమం లెంగ్త్ 1.5 మీటర్స్. ఒకసారి చూడండి, మ్యాక్సిమం ఈ లెంగ్త్ 1.5 మీటర్స్. కంబైన్డ్ గా లెంగ్త్ గ్రిత్ 3 మీటర్లు దాటి ఉండకూడదు. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి ఈ స్లైడ్ జాగ్రత్తగా చూడండి మీరు. మన ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్, మనం ఈ పార్సిల్ బుక్ చేసేటప్పుడు కంపల్సరీగా పైన ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ అనేది కంపల్సరీగా ఈ వర్డ్స్ రాయాలి. ది ఎక్స్టీరియర్ మస్ట్ క్లియర్లీ బేర్ ది వర్డ్స్ ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్. అలాగే దీంట్లో ఏమేమి ఉన్నాయని కంటెంట్స్ కి సంబంధించిన డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఇఫ్ ది ఐటమ్ ఈజ్ నాట్ ఏ లెటర్, ది సెండర్ మస్ట్ అఫీషియల్లీ డిక్లేర్ ఇట్ ఈస్ ఏ మర్కండైజ్. ఉదాహరణకి ఈ పార్సిల్లో లెటర్స్ కాకుండా వేరే ఐటమ్స్ ఏమన్నా పంపిస్తుంటే వాటిని మర్కంటైజ్ గా ట్రీట్ చేయాలి. వాటికి సంబంధించిన డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఇది డిక్లరేషన్, ఇది ఈ డిక్లరేషన్స్ ఇక్కడ పెట్టి పైన దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది రాసి ఎవరైతే పంపిస్తున్నారో ఈ అడ్రస్ దాడు సంతకం దీని మీద తీసుకుంటారు. తర్వాత ఇండియా పోస్ట్ ఈ పార్సిల్ రీటైల్ ని సర్ఫేస్ మోడ్ లోనే పంపిస్తారు. సర్ఫేస్ అంటే ఎయిర్ లిఫ్ట్ ఉండదు, ఈ సర్ఫేస్ మోడ్ లోనే పంపిస్తారు. అంటే ట్రైన్ కానీ ఆర్టీఎన్ కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ద్వారా కానీ మాత్రమే మనకి ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ ని పంపిస్తారు. ట్రాన్స్మిటెడ్ బై సర్ఫేస్ ఓన్లీ. అలాగే ఏదన్నా ఇప్పుడు మనం చెప్పినట్లు ఇవి మర్కంటైజ్ సంబంధించినవి అయితే దీనికి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ అనేది అటాచ్ చేయాలి. ఈ ప్యాకింగ్ సంబంధించిన వైలేషన్ కనుక చేస్తే ఫెయిల్యూర్ టు కన్ఫర్మ్ టు స్ట్రక్చరల్ స్పెసిఫికేషన్స్ రిజల్ట్ ఇన్ ది పార్సల్ బీయింగ్ ఇమీడియట్లీ రిఫ్యూజ్డ్ ఫర్ బుకింగ్. మనం ఈ పార్సిల్ సంబంధించిన మనం ప్యాకింగ్ సరిగా లేకపోయినా, మనం ఏదైతే ఇంతకు ముందర చెప్పిన స్పెసిఫికేషన్ లో లేకపోయినా సరే మనము ఆర్టికల్ ని బుక్ చేయము, రిఫ్యూజ్ చేసేస్తాం. అలాగే దీంట్లో పార్సిల్లో ఏదైనా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ కనుక ఉంటే మనం ఐడెంటిఫై చేసినప్పుడు నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ కి ఈ ఆర్టికల్ ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎనీ పార్సిల్ ఫౌండ్ కంటైనింగ్ ఐటమ్స్ దట్ కాంట్రావిన్ ది యాక్ట్ ఆర్ రూల్స్ విల్ బి ఇమీడియట్లీ డీటైన్డ్ ఎట్ ది నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఆ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ లో మనం ఈ ఆర్టికల్ ని ఆపేస్తాం. అండ్ హ్యాండిల్డ్ అకార్డింగ్ టు ది అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మన పై అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తర్వాత స్టెప్స్ ఫాలో అవుతాం. అలాగే ఈ పార్సిల్ కి పేమెంట్ మెథడ్స్, మనం కౌంటర్లో బుక్ చేస్తాం పార్సిల్, మామూలుగా క్యాష్ కట్టేసి స్టాండర్డ్ పేమెంట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మనం అమౌంట్ కట్టేసి, లేకపోతే అక్కడ స్కాన్ చేసేసి మనం దీనికి సంబంధించిన అమౌంట్ పే చేస్తాం. అలాగే ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ ద్వారా కూడా మనం
ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ సంబంధించిన ఈ స్టాంప్స్ కూడా ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ కూడా చేయొచ్చు. ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ ఫ్రమ్ అప్రూవ్డ్ వెండర్ మిషన్స్. అలాగే డిఫర్డ్ పేమెంట్స్ అంటే తర్వాత ఆ స్టాంపు సంబంధించిన డబ్బులు కడతాం, అది మన డైరెక్టర్ జనరల్ పర్మిషన్తో ఈ డిఫర్డ్ పేమెంట్ చెయ్యొచ్చు. అలాగే ఈ పార్సిల్స్ కి ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ దీని ఫీచర్, మనం డెలివరీ అనేది అడ్రస్ లో ఇస్తాం, గుర్తుపెట్టుకోండి, అడ్రస్ లో ఇస్తాం. అంటే అడ్రస్ లో ఆ అడ్రస్ దారులు లేకపోయినా సరే ఆ అడ్రస్ లో ఎవరున్నా సరే డెలివరీ చేస్తాం. ఇది అడ్రస్ స్పెసిఫిక్. ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ అనేది అడ్రస్ స్పెసిఫిక్. అలా కాకుండా అడ్రస్ ఈ స్పెసిఫిక్ కావాలంటే పర్టికులర్ గా ఏ పేరు అయితే మనం అడ్రస్ లో రాసామో ఆ పేరుకే ఈ పార్సిల్ డెలివరీ చేయాలంటే మనం వాల్యూ యాడెడ్ సర్వీస్ కింద మనం అడ్రస్ ఈ స్పెసిఫిక్ డెలివరీ చేసుకోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి ఎవరికైతే పేరు రాసామో వాళ్ళకే డెలివరీ అవుతుంది. అలాగే వీటికి వాల్యూ యాడెడ్ సర్వీస్ కింద క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కూడా ఉంది. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటే అక్నాలజ్మెంట్. ఈ పార్సిల్స్ కి ఇవి యాడ్ ఆన్ సర్వీసులు, వాల్యూ యాడెడ్ సర్వీసులు. ఒకటి అడ్రస్ ఈ స్పెసిఫిక్ డెలివరీ, రెండోది క్యాష్ ఆన్ డెలివరీ, మూడు ఇన్సూరెన్స్, నాలుగు ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. వీటి టారిఫ్ పరంగా వస్తే ఇది మొదటి 500 గ్రాముల వరకు 36 రూపాయలు పడుతుంది. తర్వాత ఎవ్రీ అడిషన్ 500 గ్రామ్స్ కి 16 రూపీస్ పడుతుంది. ఇవి జిఎస్టిని మినహాయించి, ఇందులో జిఎస్టి కలిసి ఉండదు. ఇండియా పోస్ట్ పార్సల్ కాంట్రాక్టువల్, మనం ఈ సర్వీస్ గురించి తెలుసుకుందాం. అవైలబుల్ త్రూ అవుట్ ది ఎంటైర్ కంట్రీ, exclusively to customers who enter into the agreement with the Department of Posts. Reintroducing and upgrading the formerly known business parcel service specially for modern demands. మనం ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్ట్ వల్ని గతంలో బిజినెస్ పార్సిల్ సర్వీస్ కింద తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీని పేరు మార్చి ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్టువల్ గా తీసుకొచ్చారు. ఇది ఈ సర్వీస్ దేశవ్యాప్తంగా అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్టువల్ సర్వీస్ ఉంది. అవైలబుల్ త్రూ అవుట్ ది ఎంటైర్ కంట్రీ, ఎక్స్క్లూజివిటీ కస్టమర్స్ హూ ఎంటర్ ఇంటు ది అగ్రిమెంట్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. అంటే ఈ సర్వీస్ తీసుకోవాలంటే మన డిపార్ట్మెంట్ తో అగ్రిమెంట్ తీసుకోవాలి. అంతేగాని డైరెక్ట్ గా వచ్చి ఈ కాంట్రాక్టువల్ సర్వీస్ కింద ఈ పార్సిల్స్ బుక్ చేసుకోవడానికి కుదరదు అగ్రిమెంట్ లేకుండా. reliable end-to-end logistic partner tailored for e-commerce sellers, corporate managers and national-wise enterprises. ఇది మన లాజిస్టిక్స్ కోసం, అలాగే ఈ కామర్స్ కస్టమర్స్ కోసం, కార్పొరేట్ కస్టమర్స్ కోసం ఇది ఈ సర్వీస్ ని తీసుకురావడం జరిగింది. ఈ సర్వీస్ కి ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. డోర్ స్టెప్ డెలివరీ, మనం ఆర్టికల్ ని సాధారణంగా 10 కిలోలు దాటితే పోస్ట్ మ్యాన్ బీటుకు తీసుకెళ్లరు, ఇంటిమేషన్ డెలివరీ చేస్తారు. కానీ ఈ సర్వీస్ కి డోర్ స్టెప్ డెలివరీ ఉంది. ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్టువల్ కన్సైన్మెంట్స్ ఆర్ డెలివర్డ్ డైరెక్ట్లీ టు ది ఎండ్ కస్టమర్స్ డోర్ స్టెప్. డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ నుంచి మన పోస్ట్ మ్యాన్
కస్టమర్ కానీ ఆఫీస్ అయితే ఆఫీస్ కానీ అక్కడికి తీసుకెళ్ళి ఈ ఆర్టికల్స్ డెలివరీ చేస్తారు. అలాగే పికప్ ఫెసిలిటీ, ఎలిజిబుల్ కస్టమర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ డెడికేటెడ్ పికప్ ఫెసిలిటీస్ డైరెక్ట్లీ ఫ్రమ్ దేర్ ఓన్ ప్రెమిసెస్. మన డిపార్ట్మెంట్తో కనుక కాంట్రాక్ట్ చేసుకున్న ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్టువల్ కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళ ప్రెమిసెస్ దగ్గర నుంచి ఆర్టికల్స్ ని మన పోస్ట్ ఆఫీసు పికప్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసింది. అలాగే ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఫెసిలిటీస్, ఆర్టికల్ బుక్ అయిన కాడి నుంచి ప్రతి మూమెంటు ఇది ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఫెసిలిటీ ఉంది. ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ మానిటర్స్ కన్సైన్మెంట్స్ ఆన్లైన్ ఫ్రమ్ ది మూమెంట్ ఆఫ్ బుకింగ్ త్రూ ది ఫైనల్ డెలివరీ. బుకింగ్ నుంచి డెలివరీ అయ్యే వరకు వీటిని మానిటర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్టువల్కి సిఓడి ఫెసిలిటీ కూడా 50,000 వరకు ఉంది. హై వాల్యూ క్యాష్ ఆన్ డెలివరీ ఎనేబుల్స్ ఈ-కామర్స్ ప్లేయర్స్ టు రికవర్ కస్టమర్ పేమెంట్ seamlessly. The COD amount limit recovery from customer is up to 50,000. 50,000 వరకు ఈ సిఓడి ఫెసిలిటీ కూడా ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్టువల్ సర్వీస్ ఉంది. అలాగే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. నో కంపల్సరీ కవరేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇస్ నెసరీ ఫర్ కాంట్రాక్టువల్ కన్సైన్మెంట్స్, లోయరింగ్ బేస్ ఆపరేషన్ కాస్ట్స్. మనం కావాలంటే ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, కంపల్సరీ అయితే కాదు. యాడ్ ఆన్ సర్వీస్ కింద ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు. అలాగే దీనికి అట్రాక్టివ్ డిస్కౌంట్స్ రేట్స్ కూడా మనకి ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్టువల్కి డిస్కౌంట్ రేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం రాబోయే స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం ఈ డైమెన్షన్స్ చూద్దాం. నాన్ రోల్ ఫామ్ లో కనుక ఉంటే 140 × 90 mm ఉండాలి. 140 × 90 mm. అలాగే రోల్ ఫామ్ లో ఉంటే కనుక మినిమం 100 mm లెంగ్త్, సమ్ ఆఫ్ లెంగ్త్ అండ్ ట్వైస్ ది డయామీటర్, సమ్ ఆఫ్ ది లెంగ్త్ ఇంటూ ట్వైస్ ఆఫ్ ది డయామీటర్ కనీసం 170 mm ఉండాలి. ఈ టాలరెన్స్ అనేది ±2 mm ఆన్ ఆల్ డైమెన్షన్స్. 2 mm పెరగచ్చు, 2 mm అనేది తగ్గచ్చు. అలాగే మ్యాక్సిమం సైజ్ లిమిట్స్, లెంగ్త్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 1.5 meters. లెంగ్త్ అనేది 1.5 meters అనేది దాటకూడదు. కంబైన్డ్ లెంగ్త్ అంటే లెంగ్త్ అండ్ గ్రిట్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 3 meters. మ్యాక్సిమం వెయిట్ అప్ టు 35 kgs వరకు ఉండొచ్చు. మనకి ఈ వెయిట్ అనేది గ్రాస్ వెయిట్ కానీ వాల్యూమెట్రిక్ వెయిట్ కానీ ఏదైతే ఎక్కువైతే అది దాన్ని తీసుకుంటారు. లోకల్లో మనకి 3 రోజుల లోపల డెలివరీ అవుతుంది. దే సేమ్ స్టేట్ అయితే 3 నుంచి 6 రోజుల లోపల డెలివరీ అవుతుంది. అదే మెట్రో టు మెట్రో 4 to 5 days లో డెలివరీ అవుతుంది. మనకి స్టేట్ క్యాపిటల్ 4 to 6 days లో డెలివరీ అవుతుంది. స్టేట్ క్యాపిటల్. అలాగే రెస్ట్ ఆఫ్ ది కంట్రీ 6 నుంచి 7 రోజుల లోపల డెలివరీ అవుతుంది. అదే బిఓకి బ్రాంచ్ ఆఫీస్ కనుక ఆ ఆర్టికల్ డెలివరీ అయితే అడిషనల్ గా ఈ చెప్పిన డేట్స్ అడిషనల్ గా ఒక రోజు యాడ్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్.
For all categories of mail, delivery in branch offices will require one additional day. బ్రాంచ్ ఆఫీసులకి ఈ పైన చెప్పిన డేట్స్ కి ఒక రోజు అదనంగా డెలివరీ టైం తీసుకుంటుంది. మనకి ఈ డెలివరీ పర్పస్ లో లోకల్ అంటే ఏంటి? మెట్రో సిటీస్ లో ఆర్టికల్స్ బుక్డ్ అండ్ టు బి డెలివర్డ్ విత్ ఇన్ స్పెషల్లీ ఐడెంటిఫైడ్ పిన్ కోడ్స్. కొన్ని పిన్ కోడ్స్ ఇస్తాడు, ఆ పిన్ కోడ్స్ కి మాత్రమే అయితే డెలివరీ జరుగుతుంటే వాటిని మాత్రమే మనం లోకల్ డెలివరీ అంటాం. అలాగే అదర్ సిటీస్ లో అయితే ఆర్టికల్స్ బుక్డ్ అండ్ టు బి డెలివర్డ్ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ది మున్సిపాలిటీ లిమిట్. అదర్ మెట్రో సిటీస్ కాకుండా ఇతర సిటీస్ లో అయితే ఆ మున్సిపాలిటీ లిమిట్స్ లోనే డెలివరీ చేస్తే వాటిని మనం లోకల్ డెలివరీ అంటాం. అలా స్మాల్ టౌన్స్ కబాస్ మొఫసిల్ ఏరియాస్ లో ఆర్టికల్స్ బుక్డ్ అండ్ టు బి డెలివర్డ్ విత్ ఇన్ ది సేమ్ పిన్ కోడ్ డెలివరీ డెస్టినేషన్ వేర్ నో డిఫైన్డ్ టౌన్ డెలివరీ ఏరియా ఎగ్జిస్ట్స్. మిగతా చిన్న టౌన్స్ లో అయితే పిన్ కోడ్ ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ సేమ్ పిన్ కోడ్ లో డెలివరీ చేస్తేనే దాన్ని లోకల్ డెలివరీ అంటాం. ఒకసారి ఈ ఇండియా పోస్ట్ పార్సిల్ ఈ కాంట్రాక్చువల్ టారిఫ్ గురించి ఒకసారి చూద్దాం. మనము లోకల్ అని ఫస్ట్ కేటగిరీలో 2 kgs వరకు ఇచ్చాడు, 2 kgs. తర్వాత అడిషనల్ 1 kg నుంచి 5 కిలోలు, 2 కిలోలు దాటిన కాడి నుంచి 5 కిలోల వరకు ఒక టారిఫ్. తర్వాత అబౌవ్ 5 గ్రామ్, అబౌవ్ 5 కిలోస్, ఇట్లా 3 రకాల టారిఫ్లుగా ఉన్నాయి. ఇది లోకల్ 2 కిలోల వరకు 45 రూపీస్, విత్ ఇన్ స్టేట్ అయితే 80 రూపీస్, నైబరింగ్ స్టేట్ అయితే 100 రూపీస్, అదర్ స్టేట్ అయితే 115, అదే బిట్వీన్ మెట్రో అండ్ స్టేట్ క్యాపిటల్ 105 రూపాయలు. అలాగే నేషనల్ క్యాపిటల్ రీజియన్ అయితే ఢిల్లీ, గజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్ ఈ 2 కిలోల వరకు 70 రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోండి. కింద ఈ అడుగుది మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. 2 కిలోల వరకు ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్చువల్, 2 కిలోల వరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో రేట్ అంతా అడుగుతాడు. ఈ టారిఫ్ అంతా జిఎస్టి కాకుండా, దీని మీద జిఎస్టి అదనం అనమాట, జిఎస్టి ఉంటుంది అదనంగా. ఇచ్చిన రేట్లు జిఎస్టి లేకుండా ఇచ్చారు, దీని మీద జిఎస్టి అదనం ఉంటుంది. టారిఫ్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ యాజ్ నోటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే ఎవ్రీ అడిషనల్ కిలోగ్రామ్ అప్ టు 5 kgs వరకు లోకల్ 12 రూపాయలు, విత్ ఇన్ స్టేట్ 20 రూపాయలు, నైబరింగ్ స్టేట్ 25 రూపాయలు, అదర్ స్టేట్ 30 రూపీస్, బిట్వీన్ మెట్రో అండ్ స్టేట్ క్యాపిటల్ 25 రూపీస్, అలాగే నేషనల్ క్యాపిటల్ రీజియన్ 15 రూపీస్. తర్వాత ఎవ్రీ అడిషనల్ 1 కిలోగ్రామ్ అబౌవ్ 5 kgs, అబౌవ్ 5 kgs కనుక ఉంటే కనుక లోకల్ 14 రూపీస్ ఎడిషనల్ గా, విత్ ఇన్ స్టేట్ 22 రూపీస్, నైబరింగ్ స్టేట్ 28 రూపీస్, అదర్ స్టేట్ 32 రూపీస్, బిట్వీన్ మెట్రో అండ్ స్టేట్ క్యాపిటల్ 28 రూపీస్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ 18 రూపీస్. తరువాత స్పీడ్ పోస్ట్ పార్సల్ డొమెస్టిక్, వీటి గురించి తెలుసుకుందాం. డెఫినేషన్: an item is classified as speed post parcel if it is presented at a post office and meets at least one of the following criteria regarding weight or dimensions. ఒక ఆర్టికల్ ని మనం స్పీడ్ పోస్ట్ పార్సల్ గా మనం ట్రీట్ చేయాలంటే an item is treated as a speed post parcel if it weighs over 500 grams or meets specific
మినిమం డైమెన్షన్స్ 500 గ్రాములు మించి ఉండాలి. అలాగే మ్యాక్సిమం లెంగ్త్ ఈ పార్సిల్స్ కి వేటికైనా సరే మ్యాక్సిమం లెంగ్త్ 1.5 మీటర్స్ ఉంటుంది. అలాగే మ్యాక్సిమం కంబైన్డ్ లెంగ్త్ అండ్ గ్రిడ్ 3 మీటర్స్ ఉంటుంది. ఈ ఫార్మ్స్ లో ఉండాలి. అలాగే అదర్ ఫార్మ్స్ అయితే మనకి 140 ఇంటూ 90 ఈ రోల్ ఫార్మ్స్ లో కనుక ఉంటే మనకి మినిమం 100 ఉండాలి. సమ్ ఆఫ్ ది లెంగ్త్ అండ్ ట్వైస్ ది డయామీటర్ 170 ఉండాలి. ఈ కొలతలు అనేవి పార్సిల్స్ కి చాలా ఇంపార్టెంట్. అలాగే మ్యాక్సిమం వెయిట్ అప్ టు 35 kgs వరకు ఈ మ్యాక్సిమం వెయిట్. ఈ స్పీడ్ పోస్ట్ పార్సిల్ ని ఎయిర్ ద్వారానే పంపిస్తారు, ఎయిర్ ద్వారానే ట్రాన్స్మిట్ చేస్తారు. ఎందుకంటే త్వరగా ఆర్టికల్ ఫాస్ట్ గా డెలివరీ కావాలి కాబట్టి ఎయిర్ ద్వారానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎయిర్ ద్వారానే ఇస్తారు. అలా కాకుండా సర్ఫేస్ రూట్ ఎప్పుడు ఈ ఎయిర్ కన్నా మనకి ఇంకా సర్ఫేస్ రూట్ ద్వారానే దగ్గరగా వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లా సర్ఫేస్ రూట్ ద్వారా తీసుకొస్తారు. మనకి ఎయిర్ కన్నా సర్ఫేస్ రూటే దగ్గరగా వచ్చింది అన్నప్పుడు మాత్రమే మనకి ఈ సర్ఫేస్ రూట్ లో తీసుకొస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎయిర్కే ఇస్తారు. అలాగే బుక్ నౌ బిఎన్పిఎల్ ఫెసిలిటీ ఉంది, ఫ్రీ పికప్ ఫెసిలిటీ ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది. అలాగే ఇంటర్నెట్ బేస్డ్ ట్రాక్ అండ్ ట్రేస్, ఎస్ఎంఎస్ డెలివరీ ఇన్ఫర్మేషన్, 24 hours బుకింగ్ ఫెసిలిటీ, ఎక్స్టెండెడ్ ఆపరేషనల్ యాక్సెసిబిలిటీ అవైలబుల్ ఇన్ సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసెస్ విత్ మేజర్ సిటీస్. మేజర్ సిటీస్ లో సెలెక్ట్ చేసిన పోస్ట్ ఆఫీస్ లో ఈ 24 hours బుకింగ్ ఫెసిలిటీ కూడా ఈ స్పీడ్ పోస్ట్ పార్సల్ డొమెస్టిక్ కి ఉంది. ఈ స్పీడ్ పోస్ట్ పార్సల్ ప్రయారిటీ బేస్ గా మనకి ఇప్పుడు చెప్పుకున్నట్లు ఫస్ట్ ఎయిర్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ఈ ఎయిర్ రూట్ ద్వారా కాకుండా సర్ఫేస్ రూట్ ద్వారానే త్వరగా లేదంటే సర్ఫేస్ రూట్ ద్వారా పంపిస్తారు. అలాగే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, వాల్యూమ్ డిస్కౌంట్స్ అప్ టు 30% వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. అలాగే బుక్ నౌ పే లెటర్ క్రెడిట్ ఫెసిలిటీ ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఆఫ్ ఈ కామర్స్ ఉంది, ఫ్రీ పికప్ ఫ్రమ్ కస్టమర్ ప్రెమిసెస్, మనకి కస్టమర్ ప్రెమిసెస్ నుంచి ఫ్రీగా పికప్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంది. దీనికి గ్యారెంటెడ్ సెక్యూరిటీ ఎండ్ టు ఎండ్ ట్రాక్ ట్రేస్ విత్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ అప్ టు 1 lakh, 1 లక్ష రూపాయల వరకు ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా దీనికి యాడ్ ఆన్ గా చేసుకోవచ్చు. మనం ఒకసారి ఈ టారిఫ్ స్ట్రక్చర్ చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే 2 రకాల టారిఫ్లు ఉంటాయి. ఒకటి లోకల్ కానిది. లోకల్ అప్ టు 50 grams, లోకల్ అప్ టు 50 grams 15 రూపీస్. అలాగే అప్ టు 200 kilometers 35 రూపీస్. 201 నుంచి ఈ 1000 వరకు 35 రూపీస్. 1001 నుంచి ఈ 2000 కిలోమీటర్ వరకు 35 రూపాయలు. అబౌవ్ 2000 kilometers 35 రూపీస్. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనకి స్పీడ్ పోస్ట్ పార్సిల్ చేయాలంటే 500 గ్రాములు దాటితేనే. కాబట్టి ఈ టేబుల్ దీనికి వర్తించదు, ఈ టేబుల్ దీనికి వర్తించదు. ఇక్కడి నుంచి మనకి ఈ స్పీడ్ పోస్ట్ టేబుల్ ఇక్కడి నుంచి 500 గ్రాముల నుంచి మాత్రమే మనకి వర్తిస్తుంది.
ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. ఈ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ 10 రూపీస్ ఉంటుంది ఒక ఆర్టికల్కి ఛార్జీ. మనం ఏదైతే గతంలో స్పీడ్ పోస్ట్లకి ప్రూఫ్ ఆఫ్ డెలివరీ ఉండేది, అదే ప్రూఫ్ ఆఫ్ డెలివరీని స్పీడ్ పోస్ట్ పార్సిల్స్ కూడా వాడతారు. దీని ఛార్జీ 10 రూపీస్. లోకల్. ఈ లోకల్ డెలివరీ జోన్స్ అంటే ఎట్లా, ఎంత ముందర కూడా మనం డిస్కస్ చేసాం. మనం ఆర్టికల్స్ మెట్రో సిటీస్ లో అయితే ఆర్టికల్స్ బుక్డ్ అండ్ టు బి డెలివర్డ్ విత్ ఇన్ ది ఐడెంటిఫైడ్ పిన్ కోడ్స్ ఫర్ మెట్రో సిటీస్. ఈ ఐడెంటిఫైడ్ అయిన పిన్ కోడ్స్ లోపల, అది ఒక పిన్ కోడ్ కావచ్చు, 2 పిన్ కోడ్ కావచ్చు, 3 పిన్ కోడ్ కావచ్చు, ఏదైతే ఆ మెట్రో సిటీస్ లోపల ఐడెంటిఫైడ్ చేసిన పిన్ కోడ్స్ ని మనం లోకల్ గా భావిస్తాం. అదే నాన్ మెట్రో సిటీస్ ఆర్టికల్స్ బుక్డ్ అండ్ టు బి డెలివర్డ్ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ది మున్సిపాలిటీ లిమిట్ ఫర్ సిటీస్ అదర్ దాన్ మెట్రో సిటీస్. మెట్రో సిటీస్ కాకుండా ఈ నాన్ మెట్రో సిటీస్ లో మున్సిపాలిటీ లిమిట్ లో ఉన్న డెలివరీ చేసే ఏరియాని లోకల్ గా ట్రీట్ చేస్తారు. అదే స్మాల్ టౌన్స్ లో అయితే ఆర్టికల్స్ బుక్డ్ అండ్ టు బి డెలివర్డ్ విత్ ఇన్ ది సేమ్ పిన్ కోడ్ డెలివరీ డ్యూరేషన్ ఫర్ స్మాల్ టౌన్స్, కసబాస్ ఆర్ ముఫసిల్ ఏరియా హ్యావింగ్ నో డిఫైన్డ్ టౌన్ డెలివరీ ఏరియా. ఈ చిన్న చిన్న టౌన్స్ లో అయితే ఏదైతే ఆ పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ సేమ్ పిన్ కోడ్, ఆ సేమ్ పిన్ కోడ్ లో డెలివరీ అయితేనే లోకల్ డెలివరీ అంటారు. మనకి వీటికి ఈ స్పీడ్ పోస్ట్ పార్సెల్ కి డిస్కౌంట్ రేట్స్ ఉంటాయి. వాక్ ఇన్ కస్టమర్స్, మామూలుగా కాంట్రాక్టువల్ కస్టమర్స్, ఇక్కడ 2 రకాలు ఉంటారు. వీటికి డిస్కౌంట్స్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. వాక్ ఇన్ కస్టమర్స్ కి మనకి 5% డిస్కౌంట్ ఉంటుంది. 2000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు డైలీ రెవెన్యూ, అంటే 1,00,000 రూపాయల వరకు బుక్ చేస్తే గనక 5% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే అబౌవ్ 1 lakh గనక వాక్ ఇన్ కస్టమర్ ఆర్టికల్ స్పీడ్ పోస్ట్ పార్సిల్స్ గనక బుక్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. These daily revenues discounts are applied based on the same sender's address irrespective of the total number of bookings made by the single day. సెండర్ అడ్రస్ అనేది ఒకటే ఉండాలి. రకరకాల సెండర్స్ పేరు ఉండి ఒకళ్ళు ఆర్టికల్స్ తీసుకొచ్చారు. ఉదాహరణకి ఒక 10,000 రూపాయలకు సంబంధించిన ఆర్టికల్స్ తెచ్చారు అనుకుందాం. అందుట్లో కొంతమంది సెండర్స్ పేరు ఒకటి, ఇంకొక అడ్రస్ కొంత ఉంటే కుదరదు. ఒకే సెంటర్స్ అడ్రస్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ డిస్కౌంట్ రేట్ అనేది వర్తిస్తుంది. 2,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల డైలీ ఆ సింగిల్ డేలో చేసిన బుకింగ్ మీద 5% డిస్కౌంట్, అలాగే 1,00,000 రూపాయల పైన అయితే మనకి 10% డిస్కౌంట్. తర్వాత కాంట్రాక్టువల్ కస్టమర్స్, వీళ్ళకి 50,000 వరకు ఏముండదు. 50,000 రూపాయి నుంచి 5,00,000 వరకు 10%, 5,00,000 రూపాయి నుంచి 25,00,000 వరకు 15%, అలాగే 25,00,000 రూపాయి నుంచి 1 కోటి వరకు 20%, 1 crore నుంచి 5 crore వరకు 25%, అబౌవ్ 5 crores 30%. అంటే మినిమం డిస్కౌంట్ 10%, అంటే 50,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 30%. దీంట్లో 1, 2, 3, 4, 5 స్లాబులు ఉంటాయి. 50,000 రూపాయల నుంచి 5,00,000 వరకు ఒక స్లాబు, 5,00,000 నుంచి 25,00,000 వరకు ఒక స్లాబు, అలాగే 25,00,000 రూపాయల నుంచి 1 కోటి వరకు ఒక స్లాబు. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ 50,000ని 10% హెచ్చవేయండి ఇక్కడ. అంటే 50,000 5,00,000 ఇదొక స్లాబు. దీన్ని 5 పెట్టి మల్టిప్లై చేస్తే 25 lakhs వచ్చింది. ఇక్కడ 1 కోటి రూపాయలు
ఇక్కడ 5 crores. ఇట్లా మీరు స్లాబ్స్ ఒక 4-5 సార్లు ఈ స్లైడ్ కానీ ఎంసీక్యూస్ కానీ మీరు ఆన్సర్ చేస్తూ ఉండంటే ఆటోమేటిక్గా ఈ స్లాబ్స్ మీకు గుర్తుంటాయి. ఒకసారి డెలివరీ స్టాండర్డ్స్ చూద్దాం. లోకల్ అయితే కనుక 1 నుంచి 2 రోజుల లోపల డెలివరీ అవ్వాలి. అలాగే మెట్రో టు మెట్రో 1 నుంచి 3 రోజుల లోపల డెలివరీ అవ్వాలి. అదే స్టేట్ క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ 1 to 4 days. సేమ్ స్టేట్ విత్ ఇన్ ది సేమ్ స్టేట్ 1 నుంచి 4 రోజుల లోపల డెలివరీ అవ్వాలి. రెస్ట్ ఆఫ్ ది కంట్రీ 4 నుంచి 5 రోజుల లోపల. అంటే మ్యాక్సిమం స్పీడ్ పోస్ట్ 1 నుంచి 5 రోజుల లోపల డెలివరీ అవ్వాలి. అదే బీఓకి అయితే 1 రోజు అదనం, గుర్తుపెట్టుకోండి. బీఓకి డెలివరీ అయితే 1 రోజు అదనం. ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ పార్సిల్ ఫైనల్ డెలివరీ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ది బ్రాంచ్ ఆఫీస్ విల్ రిక్వైర్ 1 అడిషనల్ ఆపరేషనల్ డే. 1 రోజు అదనంగా ఉంటుంది. స్టేట్ క్యాపిటల్ టు స్టేట్ క్యాపిటల్ సేమ్ స్టేట్ ఈ 1 నుంచి 4 రోజులు ఈ రెండింటికి. అలాగే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. 1 లక్ష వరకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది మనకి. దీనికి స్పీడ్ పోస్ట్ పార్సెల్ కి కాంపన్సేషన్ కూడా ఉంది. కాంపన్సేషన్ ఉదాహరణకి డిలే అయితే కనుక కాంపన్సేషన్ ఈక్వల్స్ టు ది టోటల్ స్పీడ్ పోస్ట్ ఛార్జ్ పెయిడ్. మనం స్పీడ్ పోస్ట్ ఛార్జీ ఉదాహరణకి ఒక 500 కట్టామనుకోండి, డిలే అయిందనుకోండి, మనకి ఆ కాంపన్సేషన్ 500 రూపాయలు ఆ స్పీడ్ పోస్ట్ ఛార్జ్ ఇస్తారు. అలాగే లాస్ ఆఫ్ ఆర్టికల్, ఫిల్ఫరేజ్ ఆర్ డ్యామేజ్. మన ఆర్టికల్ లాస్ అవుతుంది కానీ పాడవుతాం కానీ ఏదైనా జరిగితే మనం దానికి ఏం చేస్తారంటే డబల్ ది స్పీడ్ పోస్ట్ ఛార్జ్. ఉదాహరణకి ఆ స్పీడ్ పోస్ట్ ఛార్జ్ ఏదైతే లాస్ అయింది ఆర్టికల్ స్పీడ్ పోస్ట్ ఛార్జ్ 75 రూపాయలు అనుకుందాం. డబల్ అంటే ఇంటూ 2 150 రూపాయలు. కానీ లేకపోతే 1000 రూపాయలు, ఏది తక్కువైతే అది. 150 రూపాయలు తక్కువ కాబట్టి 150 రూపాయలు ఇచ్చేస్తారు. ఇది లాస్ కానీ డ్యామేజ్ కానీ స్పీడ్ పోస్ట్ పార్సిల్ కి జరిగితే. అలాగే స్పీడ్ పోస్ట్ లో మనకి లోపల పంపించే 2 రకాలు ఉంటాయి. ఒకటి డాక్యుమెంట్, 2 మర్కెంటైల్. డాక్యుమెంట్స్ అంటే పేపర్స్, న్యూస్ పేపర్స్, వీటికి పేపర్ సంబంధించిన వస్తువులు ఉంటాయి. మర్కెంటైల్ అంటే వ్యాపారకు సంబంధించిన వస్తువులన్నీ దాంట్లో ఉంటాయి. డాక్యుమెంట్స్ పరిధిలోకి రాని అన్నిటిని మర్కంటైజ్ గా భావిస్తాం. దానికి మర్కంటైజ్ గా భావించినప్పుడు దానికి ఒక డిక్లరేషన్ పెడతాం. దాని డిక్లరేషన్ ఒకటి ఇవ్వాలి. దీనికి రెగ్యులేషన్ 99 లో ఏదైతే చెప్పారో ఆ రెగ్యులేషన్ ప్రకారం ఫాలో అవ్వాలి. అలాగే ప్రాపర్ ఇన్స్క్రిప్షన్. ఎనీ స్పీడ్ పోస్ట్ పార్సిల్ ప్రెజెంటెడ్ అట్ ది బుకింగ్ విండో మస్ట్ ఫీచర్ ది క్లియర్ ఇన్స్క్రిప్షన్ స్పీడ్ పోస్ట్ పార్సిల్ ఫిజికల్లీ ఆన్ ది ప్యాకింగ్. మనం ప్యాకింగ్ పైన కంపల్సరీగా స్పీడ్ పోస్ట్ పార్సిల్ అని పైన రాయాలి. స్పీడ్ పోస్ట్ పార్సిల్. అది ఇండియా పోస్ట్ పార్సిల్ రీటైల్ అయినా ఏదైనా సరే, స్పీడ్ పోస్ట్ అయినా సరే పైన స్పీడ్ పోస్ట్ పార్సిల్ అనే పదాన్ని రాయాలి. తర్వాత దీనికి వాల్యూ ఎడిషన్ సర్వీసులు చేసుకోవచ్చు. మనకి ఈ పార్సిల్ అనేది అడ్రస్ స్పెసిఫిక్ డెలివరీ. అంటే అడ్రస్ లో ఎవరున్నా సరే డెలివరీ చేస్తారు. దాన్ని కేవలం అడ్రస్కే అంటే ఎవరి పేరు రాశారో వాళ్ళకే డెలివరీ చేయాలంటే మనము వాల్యూ యాడెడ్ సర్వీస్ కింద అడ్రస్ డెలివరీకి ఆప్షన్ ఇవ్వచ్చు. అప్పుడు అడ్రస్కి అంటే రిజిస్టర్డ్ 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, మనం చేసుకోవచ్చు. అలాగే మనం ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా మనము దీనికి వాడుకోవచ్చు. ఈ వాల్యూ యాడెడ్ సర్వీస్ కింద ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కూడా దీనికి వాల్యూ యాడెడ్ సర్వీస్ కింద మనం పెట్టుకోవచ్చు.